వెంకటాపురం నుండి మొదలైన మన ఈ ప్రయాణం ఆ సాక్షి గణపతి సాక్షిగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా అద్భుతంగా అడవుల్లో అద్భుతాలను చూపించే విధంగా ఉంటుందని నేను మీకు మాటిస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి, అద్భుతంగా ఉంటుందన్నమాట. కొత్త కొత్త విషయాలు మీకు తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నేను తెలుసుకునేవి కూడా మీకు చెప్పడానికి నాకు సంతోషంగా ఉంటుంది. ఓం నమః శివాయ అని మనం ఇక ముందుకు వెళ్దాం. ఇక మనము ఈ పెద్ద చెరువు గురించి ఇంత చెప్పుకున్నాం, మనము ఈ బావి గురించి చెప్పుకోకపోతే కొంత అసంతృప్తిగానే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఒక్కసారి చూస్తా బావి ఎంత లోతుగా ఉండదండి. ఈ బావిలో నుండే నీళ్ళు ఇక్కడ వంటకి ఉపయోగిస్తారనమాట. ఈ బావిని సిపి గరుడాచల మొదలియార్ మే 1334లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. ఇక ఈ రోజుతోటి పాదయాత్ర ఆఖరి రోజు అండి. రేపు శివరాత్రి ఫిబ్రవరి 15. మ్యాక్సిమం ఈరోజే ఎక్కువ మంది ఈ పాదయాత్రని ముగించేస్తారు. ఇక మనము ఇక్కడ కనిపిస్తున్న గుడిసెలు ఉన్నాయి కదండి, ఇక్కడ వీళ్ళని చాలామంది చెంచులు అంటారు. కాకపోతే అంటే వీళ్ళకి ఇంకొక పేరు ఉందన్నమాట. అది ఏంటంటే నల్లమల బిడ్డలు చేస్తామండి. నల్లమల బిడ్డలు, దీనికి ఒక కథ ఉంది, చెప్తానండి. పురాణాల ప్రకారం ఆ పరమశివుడు వేటగాడి రూపంలో ఈ నల్లమల అడవిలో సంచరించాడనమాట. అలా సంచరిస్తున్నప్పుడు ఆ పరమాత్ముడికి ఒక గిరిజన కన్య చెంచులక్ష్మి అనే గిరిజన కన్య కనిపించిందంట. అప్పుడు ఆ గిరిజన కన్యను చూసి ఆ పరమశివుడు మోహించి ఆమెని పెళ్లి చేసుకున్నాడు అనమాట. ఎవరిని? చెంచులక్ష్మి అమ్మని. ఇక అప్పటి నుంచి, ఎందుకంటే ఈ చెంచులకు గిరిజన కన్య చెంచులక్ష్మి ఉంది కదండి, ఆవిడ ఆడబిడ్డ, అక్క చెల్లి అట్లా అనుకుంటారు కాబట్టి ఇక పెళ్లి చేసుకున్నందుకు అప్పటి నుంచి శ్రీశైలం మల్లన్నను వీళ్ళు బావగారు అని అనుకుంటారు అనమాట. అంటే ఎవరైనా సరే చెంచులకు అడిగితే శ్రీశైలం మల్లన్న మీకు ఏమవుతాడు అని అడిగితే వాళ్ళు గర్వంగా శ్రీశైలం మల్లన్న మా బావ అని చెప్తారు. చాలా ఆత్మీయంగా కూడా వాళ్ళకు ఒక ఇది ఉంటుంది అనమాట, మా బావ శ్రీశైలం మల్లన్న అని. ఇదంతా పురాణాల కథ, ఇప్పుడు కాదండి, పురాణాలు అంటే అది కొన్ని వందల ఏళ్ళ సంవత్సరాల క్రితం జరిగిన కథ అన్నమాట. అయితే మీకు ఇంకొకటి చెప్తానండి, ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చెంచులు ఉన్నారు కదండి, ఒకానొక టైంలో అప్పట్లో ఈ అడవిలో పాదయాత్ర చేసే భక్తులకు ఒక భయం ఉండేదన్నమాట. అది ఏంటి అంటే ఈ అడవి గుండా పాదయాత్ర చేసేవారు ఉన్నారు కదండి, అప్పట్లో క్రూరముగాల భయం విపరీతంగా ఉండేది, దొంగల భయం ఉండేది. అయితే అప్పుడు ఈ చెంచులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులకు సహాయంగా, అంటే ఒక హెల్పర్గా, మామూలుగా గైడ్ లాగా వాళ్ళకుండి ఆ దొంగల భయం నుండి, ఆ క్రూరముగాల భయం నుండి వాళ్ళని కాపాడి శ్రీశైలం వరకు వాళ్ళని వదిలి వచ్చేవారంట. అలా వదిలి వచ్చే భక్తులకు భక్తులకు వీళ్ళ మీద ప్రేమతోటి వీళ్ళకు ధనము కానీ వస్తు రూపం కానీ ఏదో ఒకటి, ధన రూపేణ వస్తు రూపేణ ఏదో ఒకటి ఇచ్చేవారంట. ఇంకొకటి చెప్పాలంటే సేమ్ టైం ఇప్పుడు ఎవరైనా భక్తులు వస్తున్నారనుకోండి, ఇప్పుడంటే మొబైల్ అదే ఇలాంటి అంబులెన్స్లు మధ్యలో మాత్రలు ఇస్తున్నారు, కానీ అప్పట్లో ఇవన్నీ ఉండవు కదా. అయితే ఎవరికైనా దెబ్బ తగిలినా, ఏదైనా అస్వస్థతకు గురైనా అప్పుడు ఈ చెంచులు వీళ్ళ దగ్గర ఉన్న వనమూలికలు, ఈ చెట్లతో తయారు చేసిన గుళికలు, మాత్రలు ఉంటాయి కదండి, అవి ఇచ్చి నయమైనంత వరకు వాళ్ళకి తోడుగా ఉండేవారు. ప్రేమతోటి ఒరిజినల్ తేనె, స్వచ్ఛమైన తేనెని కూడా వాళ్ళకు ఆప్యాయంగా ఇచ్చేవారంట చెంచులు. అందుకనే వీళ్ళని నల్లమల బిడ్డలు అని చాలా ప్రేమగా గర్వంగా కూడా మనం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత హెల్పింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి, రకరకాల ఎక్విప్మెంట్స్ అవి ఉన్నాయి కాబట్టి అటు వీళ్ళు మారకపోయినా మనం మాత్రం చాలా మారిపోయినాం. మనలో మార్పు చాలా వచ్చింది. నిజం చెప్పాలంటే, మనస్ఫూర్తి చెప్పాలంటే అంటే ఎంతమంది పాదయాత్ర చేస్తున్నా ఇందులో సగానికి పైగా ఒక రకమైన బిల్డప్తోనే వస్తారు. నేనైతే మనస్సాక్షి చెప్తున్నాను. నేను భక్తితోనే వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది, అయితే ఏదో ఒక రకంగా వచ్చేవాళ్ళు కొందరు.
తప్పుగా అనుకోకండి, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాను నేను, అదే విషయం. కానీ చెంచుల గురించి నాకు తెలిసిన తర్వాత నాకు నిజంగా చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే రాత్రి కూడా మేము వచ్చినాము, ఇక్కడ అంతా ఫుల్ అయిపోయింది. ఆ అన్నకి వెళ్ళి, అంటే మేము ప్రతి సంవత్సరం అన్న దగ్గరికి వస్తాం, ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి నేను ఈ యాత్రలో వస్తున్నాను. ఇది 3వ సంవత్సరం శివరాత్రికి రావడం. మామూలుగా నేను కార్తీకాల్లో వస్తానండి, నవంబర్ డిసెంబర్లో కార్తీక మాసంలో ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని కర్నూలు నుండి ఒక 15 మంది పర్మిషన్ తీసుకొని మా వెంట వచ్చేటప్పుడు పప్పులు, బియ్యం, పప్పు బ్యాళ్ళు అవన్నీ తెచ్చుకొని ఇదే పెద్ద చెరువులో అక్కడ ఒక స్కూల్ ఉంటుందండి, చెట్టు ఉంది కదా దాని అవతల, అంటే 2వ క్లాస్ వరకే. ఆ స్కూల్లో నైట్ స్టే అయ్యి ఇక్కడ చెంచుల దగ్గర గిన్నెలు బొగన్లు తీసుకొని మేమే అక్కడ వంట చేసుకొని మేమే తినేసి మిగిలిందని కాదండి, మేము తినేటప్పుడు వీళ్ళు కూడా వస్తారు కానీ వాళ్ళకు కూడా పెట్టి మేము వెళ్తామండి. మిగిలిన అన్నం కూడా వాళ్ళకే ఇచ్చి వెళ్తాం మేము. ఎందుకంటే మాకు పాపం అడిగిన వెంటనే అక్కడ స్కూల్ ఉంటుందండి, ఇక్కడి నుంచి వస్తే అక్కడ వాళ్ళ ఇల్లు, అక్కడి నుంచి పెద్ద పెద్ద భోగాలు మాకు అడిగిన వెంటనే భోగనాలు, గిన్నెలు, బిందెలు ఇస్తారనమాట. అది మాకు ఆశయం ఇస్తారు, వాళ్ళు ప్రేమగా చూసుకుంటారు. అందుకనే ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు కూడా స్వహానుభవం ఉంది కాబట్టి అంత గొప్పగా చెప్తాను అనమాట. ఇది విషయం. నాకు ఏదైనా తెలియక తప్పుగా మాట్లాడుతుంటే క్షమించాలి, తెలిసిన విషయం ఏదైనా ఉంటే మాత్రం కామెంట్ చేయాలి. ఓం నమః శివాయ. ఇక మనము ఇక్కడ నుంచి భీముని కొలను, సీతమ్మ బావి తర్వాత భీముని కొలను వెళ్దాం. ఇప్పుడు ముఖ్యమైనది ఇంకోటి చెప్పాలండి, మనకు ఇప్పుడు ఇక్కడ పాదయాత్ర మొదలయ్యే సమయంలో మీకు అతి ముఖ్యమైన ఈ పాదయాత్రకు ముఖ్యమైన విషయాలు చాలా చెప్పబోతున్నాను. వెంటనే వీడియోని లైక్ చేయండి. ఓం నమః శివాయ నమః. మనకి వాళ్ళు సహాయం చేసినప్పుడు మనం వాళ్ళకి డబ్బు కానీ లేదంటే వస్తు రూపం కానీ వస్తు రూపేణా ధన రూపేణా ఇచ్చేదాన్ని కావలి పద్ధతి అంటారన్నమాట. కావలి పద్ధతి అంటే ఇచ్చి పుచ్చుకునే విధానాన్ని కావలి పద్ధతి అంటారు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనము అడవికి అప్పుడప్పుడు ఇలా యాత్రలు ఉన్నప్పుడు వచ్చే అతిథులమైతే వీళ్ళు అడవిని కంటికి రెప్పలా కాపాడుకునే యజమానులు, ఈ అడవికి యజమానులు. ఇలాంటి యజమానులకి మనం ఇచ్చే గౌరవం ఏంటో తెలుసా? ఈ అడవిని పాడు చేయకుండా ఉండడమే. పాడు చేయకుండా ఉండడం అంటే ప్లాస్టిక్ కవర్లు, బాటళ్ళు, చెత్త చెదారం తెచ్చి అడవిలో వేసి వీళ్ళకు ఉన్న ప్రకృతి మీద ఉన్న అమితమైన ప్రేమని చెడగొట్టడమే. అలా కాకుండా మనము ఏ కీడు చేయకుండా, ఎటువంటి అపాయం చేయకుండా ఉండడమే ఈ గిరిజనులకు, నల్లమల బిడ్డలకు మనమిచ్చే అసలు సిసలైన గౌరవం. మనం దేవుణ్ణి ఎలా అయితే భక్తితోనే మొక్కుతామో, ఇలాంటి ప్రకృతి ప్రేమికులని, వన్యజీవులను కాపాడే వాళ్ళకి ఇచ్చే గౌరవమే మనం ప్రకృతిని నాశనం చేయకుండా ఉండడం. అది విషయం. ఇదిగోండి, ఇప్పుడు మనము పెద్ద చెరువు దగ్గర ఉన్నాం అనమాట. శ్రీశైలానికి అంటే వెంకటాపురం నుంచి శ్రీశైలానికి పాదయాత్రకి వెళ్ళే దారిలో ఈ పెద్ద చెరువు ఉంటుందండి. దీని గురించి నేను పూర్తి సమాచారం మీకు ఇప్పుడు చెప్తాను. నిరంతరం కొనసాగే అన్నదానంలో వీరి పాత్ర ఎంతైనా ఉందండి. ఎందుకంటే వచ్చేపోయే భక్తులు తిని పక్కన పెట్టే ప్లేట్లని పాపం వీళ్ళు రాత్రి, నేను చూస్తున్నాను కదా, రాత్రి 12 గంటల వరకు కూడా ఇబ్బంది లేకుండా వచ్చే వాళ్ళకి అన్నం పెట్టి ఆ ప్లేట్ తీసి కడగడంలో వీళ్ళ సహాయం, అంటే దాన్ని ఏమంటారు, వీళ్ళకు గుర్తింపు అనమాట చాలా ఇవ్వాలి. అసలు నిజంగా గ్రేట్ అసలు. ఎందుకంటే రాత్రి 12 గంటలకు కూడా అన్నం పెట్టి ఆ ప్లేట్లు వాళ్ళకి అడిగి పెడుతున్నారంటే అది మామూలు సేవ కాదు ఇది. ఇక మనము ఈ పెద్ద చెరువు గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడు. ఇక దీనికి పెద్ద చెరువు అని పేరు ఎందుకు వచ్చిందంటే, మనకు వెంకటాపురం నుంచి శ్రీశైలం దాకా ఎక్కడా కానీ ఒక చెరువు కనిపించదు అనమాట మనకు నడక మార్గంలో. ఇక్కడ మాత్రమే ఒక సరస్సు, అంటే చెరువు అంటే ఒక సరస్సు అనమాట, ఇక్కడ మాత్రమే ఉంటుంది అనమాట. కాబట్టి దానికి పెద్ద చెరువు అని ఒక పేరు. ఇంకా బ్రిటిష్ కాలంలో కూడా ఈ చెరువుకి ఒక ప్రాముఖ్యత ఉండేదన్నమాట. అయితే బ్రిటిష్ కాలంలో కట్టిన గెస్ట్ హౌస్లు, చిన్నపాటి బిల్డింగ్లు ఉన్నాయి ముందర, మీకు అది ఇప్పుడు నేను చూపిస్తాను పదండి.
ఇక ఈ పెద్ద చెరువు గురించి మాట్లాడుకుంటే పురాణాల ప్రకారం ఎందరో సిద్ధులు యోగులు ఇక్కడ తపస్సు చేసుకునేవారు అనమాట ఈ పెద్ద చెరువు తీరంలో. ఇంకొకటి ఏంటంటే ఈ అడవిలోకెల్లా ఇదొక్కటే చెరువు కాబట్టి ఇక్కడ పులులు ఎలుగుబంట్లు విపరీతంగా వచ్చేటండి ఒకప్పట్లో. ఇప్పుడు కూడా ఉంటాయి కానీ మామూలుగా అయితే. అందుకనే ఇప్పుడు కాకుండా ఒకప్పట్లో అయితే గుంపులుగా వెళ్ళారనమాట, పగలైనా సరే రాత్రి అయినా సరే. ఎందుకంటే జంతువులు ఎక్కువ ఉంటాయన్న భయంతో గుంపులుగా వెళ్ళి వచ్చేవారనమాట. ఇక మనము ముందుకు వెళ్ళేసి అప్పటి బ్రిటిష్ కాలం నాటి కట్టడాలని కూడా చూద్దాం ఇప్పుడు మనం. ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చే యాత్రికుల కోసం కొన్ని సదుపాయాలు చేశారనమాట. అన్నదానం కోసం కానీ, వచ్చేవారికి పోయేవారికి విడిది కోసం కానీ ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేశారు ఆ బిల్డింగ్లో. బిల్డింగ్ అంటే విడిది వసతి. అది మీకు ఇప్పుడు నేను చూపించబోతాను నెక్స్ట్ అది విషయం. ఇక ఈరోజు పాదయాత్ర చివరి రోజు అనమాట. చివరి రోజు వచ్చే భక్తులకు ఉన్నంత వరకు అన్నదానం చేసేస్తారు. ఇక ఇక్కడ చూసుకోండి, మిగిలిపోయిన అన్నం అంటే చాలామంది తిని పారేస్తారు కదండి, అది ఇలా. ఇది ఏం చేస్తారు అనేది అడవిలో వేస్తారు. ఇదిగోండి పశువులు 20 కిలోమీటర్లు. ఇదిగోండి మామూలుగా ఇక్కడ కాకుండా అడవికి దూరంగా 20 కిలోమీటర్ల అవతల ఇది వేస్టేజ్ అంతా పారేస్తారనమాట. ఎందుకంటే మళ్ళీ జంతువులు అవి తిని ఇబ్బంది కలుగుతాయని వాళ్ళ బాధ, భయం కూడా. మంచి పద్ధతి అది విషయం అండి. ఇక వచ్చేపోయే భక్తులకు మెడిసిన్స్ ఒక్కసారి మీకు చూపిస్తానండి. వీళ్ళు చేసే సహాయం ఎట్లాంటిదంటే ఇదిగోండి, చూడండి ఒకసారి. అట్లా ఇలా కాలికి నొప్పులున్నా వాళ్ళే స్వయంగా వాళ్ళ చేతులతోనే మర్దన చేస్తారండి. మిగతాది మాత్రలు ఏమి కావాలన్నా కూడా ఉచితంగా ఇస్తారన్నమాట. ఇంకా మనము దారిలో వెళ్తూ విశేషాలు మాట్లాడుకుందాం పదండి. మీలో ఎంతమందికి తెలుసు ఈ దారిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు 1677లో పాదయాత్ర చేశారని తెలిసి నాకు కామెంట్ చేయండి. ఇక మనము భీముని కొలనుకి వెళ్దామండి. అంతకుముందు మఠం బావి కూడా చూపిస్తాను. ఇక్కడ చిన్న మనవెల్లి, ఇది వచ్చేసి స్కూల్, గవర్నమెంట్ స్కూల్. ఎందుకు స్కూల్ గురించి చెప్తున్నానంటే మేము కార్తీక మాసంలో వచ్చినప్పుడు ఈ స్కూల్ దగ్గరనే స్టే అవుతాం, ఇక్కడే ఉంటాం అనమాట. ఇక్కడే మేము తెచ్చుకున్న పప్పు బెల్లతోని వంట చేసేసుకొని రాత్రి ఇక్కడ ఉండి మళ్ళీ ఉదయాన్నే మేము వెళ్తాం. అప్పుడు పరిస్థితులు ఇట్లా ఉండవు, అది వేరే అనమాట. ఎందుకంటే అప్పుడు మేము కేవలం ఒక 15 మంది వస్తాం కాబట్టి మాదే వంట వార్పు అన్నీ అనమాట. ఇక మనం ముందు వెళ్దాం, విశేషాలు మాట్లాడుకుంటాం. ఇక్కడ మీరు చూస్తున్న శిథిలమైపోయిన బంగ్లాలు బ్రిటిష్ కాలం నాటి కట్టిన బంగ్లాలని చెప్పుకుంటారనమాట. ఎందుకంటే అడవిని పరిరక్షించడానికి వచ్చే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ బస చేసేవారు అనమాట. ఆ తర్వాత దీన్ని సత్రం కింద కూడా యూజ్ చేస్తున్నారు. ఇలాంటివి ఇక్కడ కొన్ని ఉన్నాయి, వీలుంటే చూద్దాం పదండి. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కానీ ఇవి అన్నమాట. అప్పట్లో బస చేసేందుకు విడిదికి మామూలుగా యాత్రికులు బస చేసేవారు. ప్లస్ ఇంకోటి అడవిని పరిరక్షించడానికి వచ్చేవారు విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఇవే బంగ్లాలు అన్నమాట. అతి పురాతనమైన కట్టడమైన బంగ్లాలు ఇవి. ఇక మీకు నేను చాలా పాత అప్పటి కాలం ఒక బావి చూపిస్తాను రండి. ఇక మనము ఈ పెద్ద చెరువు గురించి ఇంత చెప్పుకున్నాం, మనము ఈ బావి గురించి చెప్పుకోకపోతే కొంత అసంతృప్తిగానే ఉంటుందన్నమాట.
ఇక్కడ చూడండి, ఒక్కసారి చూస్తా బావి ఎంత లోతుగా ఉన్నదండి. ఈ బావిలో నుండే నీళ్ళు ఇక్కడ వంటకి ఉపయోగిస్తారనమాట. ఈ బావిని సిపి గరుడాచల మొదలియార్ మే 1334లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. అంటే అప్పుడు అనుకుంటే 35 నుండి 36, 1935లో మొదలు పెడితే 36 వరకు పూర్తి అయిపోయింది. ఎంకే నాయర్ ఐఎఫ్ఎస్ అంట, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, ఏకే షరీఫ్ రేంజ్ ఆఫీసర్. ఇది క్లుప్తంగా చెప్పాలంటే సిపి గరుడాచల మొదలియార్ వారు మే 1934లో అనుకుంటే 1935లో మొదలుపెట్టి 36లో కంప్లీట్ చేశారంట. అప్పట్లో డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎంకే నాయర్ ఐఎఫ్ఎస్ ఉన్నారు. రేంజ్ ఆఫీసర్ వచ్చేసి ఏకే షరీఫ్ అన్నమాట. అది విషయం. చూడండి ఇన్ని సంవత్సరాలు, దగ్గర 90 సంవత్సరాల క్రితం కట్టిన బావి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఈవెన్ ఈ టేకు చెక్కతో సహా. అప్పట్లో నీళ్ళు బొక్కెనతో చేదుకునేవారు అన్నమాట. అది పదండి, ఇక మనము మన యాత్రని కొనసాగిద్దాం. ఈ కట్టడాలన్నీ అప్పటి కాలపు జ్ఞాపకాలు, తీపి గుర్తులు అన్నమాట. నేను పాదయాత్ర చేసే ప్రతిసారి ఈ చెట్టుని వీడియో ఖచ్చితంగా తీస్తానండి. ఎందుకంటే ఒక విభిన్నమైన ఆకారంలో ఉంటుంది. అప్పుడంటే పండ్లు ఉండేది, ఇప్పుడైతే లేవు దీనికి. ఇక మనము అప్పట్లో ఫారెస్ట్ ఆఫీస్ అనేది ఎట్లా ఉండేది అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇంతసేపు మనం చూసినవి కొత్తవి ఆఫీసులు, అక్కడ సత్రాల్లాగా ఉన్నాయి కదండి. ఇది బ్రిటిష్ కాలం నాటి ఫారెస్ట్ ఆఫీస్ అన్నమాట. పూర్తిగా శిథిలమైపోయి ఉన్న ఒక కట్టడం. మొత్తం చెట్లు చెదారం ఉన్నాయి. ఇదిగోండి, మొత్తం పనికి రాకుండా పడిపోయిన ఒక ఆఫీస్. అంటే అప్పట్లో ఇది ఇక్కడ ఆఫీస్ అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు అడవిని సంరక్షించడానికి వచ్చే వాళ్ళకి ఇది కూడా ఒక విడిది అన్నమాట. అది విషయం. ఇక ఈ పాదయాత్ర ఎప్పుడు మొదలైంది, దీని చరిత్ర ఏందనేది చాలా తక్కువ మందికి తెలుసండి. నేను తెలుసుకున్న దాని ప్రకారం ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అంతకంటే ముందు ఒకసారి మీరు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇక ఈ పాదయాత్ర గురించి చెప్పుకుంటే శాసనాల ప్రకారం, పురాణాల ప్రకారం 2000 సంవత్సరాలు శాతవాహన కాలం నుండి 2000 ఏళ్ళ నుండి ఈ పాదయాత్ర అనేది జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మీకు ఇంకొక విషయం ఇప్పుడు చెప్పాలి. ఇదిగోండి, చిన్న శివస్వామి. ఓం నమ శివాయ. ఎవరు స్వామి మీది? కుచ్చిమల్లి. ఎక్కడ అది? ఎన్నో క్లాసు? 2వ క్లాసు. చూడండి, చిన్ని శివయ్య 2వ క్లాస్. అది పురాణాల ఆధారం ప్రకారం స్కంద పురాణంలోని శ్రీశైల ఖండంలో రాసింది ఏంటంటే, శ్రీశైల మల్లన్నను కాలిబాటలోనే దర్శించుకోవాలని ఉందన్నమాట. ఇది చూడండి, వేప చెట్టు. మామూలుగా అడవిలో చాలా తక్కువగా కనిపిస్తుందంట, దారిలో అయితే ఉంది. ఓం నమ శివాయ అనుకుంటూ ముందరికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక చారిత్రక సాక్ష్యాల ప్రకారం చూసుకుంటే 12వ శతాబ్దంలో ఈ మార్గం గుండా శివశరణులు, అంటే వీరశైవులు అనమాట, కాలిబాటలోనే ఈ మార్గంలో నడిచి ఆ శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో రవాణా సౌకర్యం లేదు కాబట్టి ఈ మార్గమే వారికి దర్శించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం. ఇది దాదాపు 2000 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. అది విషయం. ఈ పాదయాత్రకున్న ప్రత్యేకత ఏంటంటే,
మెట్లు, సత్రాలు, వాటి నిర్మాణం గురించి, అన్నదానం ఎప్పుడైంది మొదలు అనేది విషయాలు ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను అనమాట. 14వ శతాబ్దంలో రెడ్డి రాజుల వారు ప్రోలయ వేమారెడ్డి అని ఆయన ఈ భక్తుల కోసం మెట్ల మార్గం, కొన్ని సత్రాలు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఆ మెట్ల కోసం దాతలు చేసిన సహాయం గుర్తుగా, పని చేసిన వారి గుర్తుగా శాసనాలు కూడా ఉన్నాయండి ఇప్పటికీ. ఇక ఇదే మార్గంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు వారు తన సైన్యంతో కాలినడకన పాదయాత్ర చేసి ఆ శ్రీశైల మండలను దర్శించుకోవడం జరిగిందన్నమాట. అదే సమయంలో ఈ ఏదైతే ప్రోలయ వేమారెడ్డి వారు ఏర్పాటు చేసిన మెట్లు ఏవైతే ఉన్నాయో వాటినే ఇంకాస్త మంచిగా మెరుగుపరిచి ఈ మార్గాన్ని ఒక రాజమార్గంగా తీర్చిదిద్దడం జరిగిందనమాట. ఇక అన్నదానం కోసం చూసుకుంటే పూర్వం ఈ మార్గంలో క్రూరముగాలు, జంతువులు ఉంటాయి కదండి, అవిటి బాధలు చాలా ఎక్కువ ఉండేవి. ఆహారానికి కూడా చాలామంది ఇబ్బంది పడేవారని అప్పట్లోనే అన్నదానానికి ఏర్పాట్లు జరిగాయని చరిత్ర చెప్తుంది. ఇక ఇదే విషయాన్ని గమనించిన బ్రిటిష్ వారు కూడా వచ్చేపోయే భక్తులకు ఏ ఆటంకం కలగకూడదు అని అన్నదానానికి కానీ పాదయాత్రకు కానీ అనుమతులు ఇచ్చేవారంట అప్పటి కాలం రెడ్డి రాజుల వారికి. సో ఇదండి ఈ మార్గానికి ఉన్న ఈ విశిష్టత. ఇంకొకటి ఏంటంటే ఇదే మార్గంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కూడా ప్రయాణం చేశారని ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇక కాసేపట్లో మెట్లు వస్తాయండి, మెట్ల మార్గం. ఆ మెట్ల మార్గము చరిత్ర ఏంది, అది ఎప్పుడు కట్టారనేది కూడా నేను మీకు ఇప్పుడు క్లుప్తంగా చెప్పబోతున్నాను. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే నాకు కూడా తెలియని విషయాలు నేను తెలుసుకొని మరి ఈసారి చాలా జాగ్రత్తగా వీడియో చేయడం జరిగిందన్నమాట. కొన్ని తప్పులు ఉంటాయి, క్షమించాలి. చెప్పడం మాత్రం కరెక్టే, కానీ కొన్నిసార్లు మాట పొల్లిపోతుంది, అదే చిన్న ప్రాబ్లం అండి. తప్పుంటే క్షమించాలి. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని వస్తే మాత్రం మీ వాళ్ళకి ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, నాకు సహాయం చేసిన వారు అవుతారు. ఓం నమః శివాయ. ఇక మనము పెద్ద చెరువు దాటిన తర్వాత మనకు వచ్చే ముఖ్యమైన ఘట్టం మెట్లదారి. దీనిని శివమెట్ల దారి అని కూడా పిలుస్తారనమాట. ఈ మెట్లకి సామాన్యమైన చరిత్ర లేదండి, వందల ఏళ్ళ నాటి అద్భుతమైన చరిత్ర ఉన్న మెట్ల దారికి. ముందుగా ఇక్కడ వీరభద్రస్వామిని నమస్కరించుకొని మన ఈ మెట్ల మార్గాన్ని ప్రయాణం మొదలు పెడదాం. ఇక ఈ భారీ మెట్ల నిర్మాణం ఎప్పుడు జరిగింది అంటే కాకతీయ రాజులు, విజయనగర సామ్రాజ్య రాజుల కాలంలో ఈ మెట్లు నిర్మించడం జరిగిందనమాట. శ్రీకృష్ణదేవరాయలు వారి పట్టాభిషేకం తర్వాత ఈ మెట్ల మార్గం గుండానే శ్రీకృష్ణదేవరాయలు నడిచినట్టు చరిత్ర చెప్తుంది. ఆయన వచ్చినప్పుడు ఈ మెట్లను మరింత పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అది విషయం. ఇంకొక ముఖ్య విషయం అండి, ఈ మెట్ల మార్గం గురించి ఒక విషయం చెప్పాలి. ఇలా మెట్ల మార్గం కోసం సహాయం చేసిన వారి పేర్లు అప్పటి కాలం లిపిలో ఇలా అక్కడక్కడ రాళ్ళపై చెక్కబడి ఉంటుందన్నమాట. చూద్దాం, మనకి ఇంకా ఏమైనా కనిపిస్తే మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. మనము చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఒక్కొక్క మెట్టు 3 నుంచి 5 అడుగులు ఉంటుంది. యంత్రాలు లేని ఆ కాలంలోనే ఇంత భారీ స్థాయి రాళ్ళు తెచ్చి ఇంత క్రమ పద్ధతిలో పేర్చడం అంటే ఒక ఇంజనీర్ అద్భుతమనే చెప్పుకోవాలి. చూడండి, యంత్ర సహాయం లేకుండా ఇంత పకడ్బందీగా ఏర్పాటు చేయడం అంటే ఇదంతా ఒక ఇంజనీర్ అద్భుత సృష్టి అని మనం అనుకోవచ్చు అన్నమాట.
ఇక వీటి పటిష్టత గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఈ అడవి మార్గం గుండా ఇప్పటికీ కొన్ని వందల సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది భక్తులు ప్రయాణం చేసుంటారు. వర్షాలకు, తుఫాన్లకు, పెద్ద పెద్ద జంతువులు ఈ మెట్ల మీద నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఈ మెట్లు ఇంత పటిష్టంగా ఉన్నాయంటే అప్పటి కాలం ఇంజనీర్ల ప్రతిభకు ఒక నిదర్శనం అన్నమాట. నిజంగా అద్భుతం. చూడండి, ఒక్క మెట్టు కూడా చెక్కు చెదరకుండా కొన్ని వందల ఏళ్ళు ఉందంటే మామూలు విషయం కాదు. అది మీకు ఇంకొక గూస్ బంప్స్ మూమెంట్ ఏంటంటే ఈ మార్గంలో కొన్ని కోట్ల మంది కాదండి, శ్రీకృష్ణ దేవరాయలతో సహా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కూడా ఈ మార్గం గుండా పాదయాత్ర చేసి శ్రీశైల మల్లన్నను, బ్రహ్మరాంబిక అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందన్నమాట. అంతటి మహామహులు నడిచిన ఈ మెట్ల మార్గంలో మనం నడుస్తున్నామంటే అది మామూలు విషయం కాదు. ఇది ఎంతో అద్భుతమైన విషయమని మనం చెప్పుకోవాలన్నమాట. ఈ మెట్ల మార్గం ద్వారా నడవడం అంటే శరీరంలోని నాళాలన్నీ శుద్ధి చేసుకోవడం అన్నమాట. ఎందుకంటే యోగా పరంగా చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారని ఒక నమ్మకం కూడా. కొందరు పేర్ల ద్వారా, అక్షరాల ద్వారా వాళ్ళ పేర్లు చెప్తే కొందరు సింబాలిక్గా ఇలా కూడా చెప్తారనమాట. లిపి అనమాట ఇది కూడా ఒకటి. ఒక 2 సెకండ్లు పక్షుల కిలకిల రావాలి, వినండి మీరు. నేనేమి వాయిస్ ఓవర్ ఇప్పుడు. ఇక్కడ చూడండి, వెళ్ళే దారిలో ఒక పెద్ద బండరాయి మీద ఇలా బొమ్మలు చెక్కి ఉన్నాయి, గమనించండి ఒకసారి. ఇవి దాదాపు కొన్ని వందల ఏళ్ళ నుంచి కొన్ని కోట్ల మంది దాటిన బండరాయి. ఆ బండరాయి మీద ఉన్న విగ్రహాలు ఎంతమంది చూసారో చూడలేదు తెలియదు, కానీ సడన్గా నేను నడుస్తుంటే కనిపించి వీడియో తీస్తున్నాను అనమాట. ఈ రాళ్ళు కొన్ని కోట్ల మందిని, ఈ రాళ్ళ మీద నుంచి వెళ్ళిన జ్ఞాపకాలు ఈ రాళ్ళకు ఉంటాయి అన్నమాట. గమనిస్తే ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. ప్రతి మెట్టుకి ఒక కథ, ప్రతి పాద అడుగుకి ఒక చరిత్ర ఉన్న ముక్తి మార్గ ప్రయాణమే ఈ శ్రీశైల పాదయాత్ర అన్నమాట. మనకు సీతమ్మ బాయి వెళ్ళే దారిలో ఇలా చెట్లకు బట్టలు కట్టి అందులో రాళ్ళు వేసినట్టు కొన్ని గుర్తులు ఉంటాయండి. ఇది ఏంటంటే ఎవరైనా సంతానం లేని వారు భక్తితోటి ఈ చెట్టుకి ఒక బట్ట ముక్కలో రాళ్ళేసి మొక్కితే వాళ్ళకు సంతానం జరుగుతుందని ఒక నమ్మకం అన్నమాట. ఇది శ్రీశైలం పాదయాత్ర వెళ్ళే దారిలో. ఇక మనము సీతమ్మ బాయికి వెళ్దాం పదండి. మనము దాదాపుగా ఈ శివమెట్ల దారి మార్గాన్ని 1 గంటన్నర పాటు నడుస్తూనే వెళ్ళాలన్నమాట. కొండ ఎక్కడము, ఇది కొండ దిగడం అన్నమాట. ఈ మార్గం, మెట్ల మార్గం దాటిన తర్వాతనే మనకు సీతమ్మ బావి వస్తుందన్నమాట. దారిలో ఇలాంటి పెద్ద పెద్ద బండరాళ్ళతో కూడిన మెట్లు కూడా ఉంటాయి. కొన్ని రాళ్ళు కాళ్ళకి అడ్డం తగలొచ్చు. చీకట్లు వచ్చేవారు టార్చ్ ఖచ్చితంగా తెచ్చుకుంటే మంచిది. అక్కడ నుండి అలా వెళ్ళేసి మనం సీతమ్మ బాయికి చేరుకుంటాం. ఇక వర్షాకాలంలో ఈ ప్రదేశాన్ని చూస్తే ఎంత చూడముచ్చటగా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. ఆ కొండ కోణల నుంచి నీళ్ళు గలగల పారుతూ ఇలా వచ్చి అలా పోతున్న దృశ్యాన్ని మీరు ఊహించుకోండి. ఇంకొకటి ఏంటంటే, నాకు చాలా ఇష్టమైన మెట్ల మార్గాల్లో ఇది ఒకటి. ఎందుకంటే అలా టర్నింగ్లో ఇలా దిగేసి ఇలా వెళ్ళానండి. ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా పాము వంపులు ఉంటుంది కంటే పాము విరిగినట్టు ఇలా అనమాట. ఇలా వెళ్ళి మళ్ళీ అలా వెళ్ళి అలా పైకి వెళ్ళాలి.
ఇక్కడ నేను చెప్పినా కదండి, నీళ్ళు ఇలా పైనుంచి వచ్చే నీరు వర్షాకాలంలో ఇలా వెళ్తుంటే ఆ సీన్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి అంతే మనం, ఎందుకంటే మనం ఎప్పుడు ఇక్కడికి రాలేం కాబట్టి ఒక్కసారి ఊహించుకోండి. నాకు ఈ వంపు చాలా ఇష్టం అన్నమాట, ఈ మలుపు, అది విషయం. ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర ఉన్న చెట్లు అన్నమాట ఇవి. కోరికల కొండ అండి. కోరికల కొండ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు ఒక పుస్తకం కనిపించింది చెట్టు దగ్గర. ఏంటా అని తెరిచి చూస్తే ఓం నమ శివాయ. చూడండి, ఎవరో పుణ్యభక్తులు ఓం నమ శివాయ రాసి వాళ్ళ భక్తిని ఇలా చాటుకున్నారనమాట శ్రీశైలం పాదయాత్రలో. అద్భుతాలు మనం ఎన్నెన్నో చూస్తుంటామండి ఇట్లాంటివి. మనకు వచ్చేది కోరికల కొండ. దాని విశిష్టత మీకు దగ్గరికి వెళ్ళాక చెప్తాను, పదండి. ఇప్పుడు మీరు చూసేది కోరికల కొండ అన్నమాట. ఇదే కోరికల కొండ. దీని విశిష్టత ఏంటంటే 3 లేదా 5 రాళ్ళు ఒకదాని మీద ఒకటి భక్తి శ్రద్ధలతో పేర్చితే ఇల్లు లేని వారు ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటారని భక్తుల ప్రగాఢ నమ్మకం అన్నమాట. ఇదిగోండి, ఇలా కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ మనము చూస్తామన్నమాట. అటు సైడ్ అయినా పర్వాలేదు, ఇటు సైడ్ అయినా పర్వాలేదు. చూడండి, మన కోరిక ఎంత బలంగా దృఢంగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతే భక్తి శ్రద్ధలతోటి మనం మొక్కితే. హర హర మహాదేవ శంభో శంకర. చూడండి, 3 లేదా 5 రాళ్ళతోని కడితే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. నేను కూడా ఒక 3 రాళ్ళు తీసుకొని ఇల్లు కడుతున్నానండి. ఎందుకంటే నాది కూడా రెంట్ హౌసే కాబట్టి ఆ దేవుడి దయతోటి ఇల్లు కట్టుకుంటే అంతే చాలు. నమ శివాయ నమః. ఇదిగోండి, చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఇది ఉంటుందా, కింద పడిపోయి ఉంటుందా. ఓం నమ శివాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. ಮತ್ತೆ ಬ್ಯಾಡ ಅಂದಿದ್ದು ನೋಡು. సీతమ్మ బావి వెళ్ళే దారిలో కోరికల కొండ దాటిన తర్వాతకి కొద్ది దూరంలో ఒక పుట్ట కనిపించిందండి. పుట్ట రెగ్యులర్ ఎక్కడైనా కనిపించడం అది పెద్ద వింత కాదు. కాకపోతే ఒక్కసారి ఇది చూడండి, ఇది చూసినాకనే నన్ను చాలా ఆకర్షించింది. ఇదిగోండి, పుట్ట లోపల నుంచి చెట్టు చూడండి ఎలా వచ్చిందో. యాక్చువల్లీ నేను ఎవరో పెట్టారేమో అనుకున్నాను, కానీ కాదండి, ఇది చెట్టు పుట్ట లోపల నుంచి ఇలా వచ్చిందనమాట. చూడడానికి అద్భుతంగా అనిపించి ఒక వీడియో తీసుకున్నానండి, అది విషయం. మనము సీతమ్మ బావికి వెళ్ళే దారిలో కత్తుల కొండ అని ఒకటి ఉంటుందండి. దీన్ని కత్తుల కొండ అని ఎందుకంటారని ఇప్పుడు మీకు క్లోజప్లో ఇస్తా చూడండి. కత్తుల కొండ ఎందుకంటారనేది ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అని అనుకుంటాను. ఇప్పుడు మనము సీతమ్మ బావిని
చేరుకుందాం. నేను శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తుంటే పాదయాత్రలో ఒక స్వామి కలిశారు నాకు. ఆయన ఎన్నిసార్లు మాల వేసుకున్నాను, ఎన్నిసార్లు పాదయాత్ర చేశాను విన్న తర్వాత చాలా ఆశ్చర్యపోయాను. మీరు కూడా ఆయన మాటల్లో తెలుసుకోండి ఒకసారి. చెప్పండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రతి సంవత్సరం లాగే మనం మాల ధరించి ప్రతి సంవత్సరం ఉగాదికి శివరాత్రికి ఇట్లా మహాపాదయాత్రగా బయలుదేరుతూ ఉంటాం ఊరు నుంచి. చాలా సంతోషం, ఎందుకంటే ఇంత ప్రకృతిని ఆస్వాదిస్తూ స్వామి స్మరిస్తూ గుండెలో నింపుకొని ఇంత కష్టమైన ఎంతోమంది భక్తులు కాలు నడకతో కాలు బొబ్బలెచ్చి కంటికి నీళ్ళు వచ్చి కన్న తల్లి గుర్తు వచ్చినా ఆగేదే లేదనుకుంటూ స్వామి స్మరణ చేస్తూ అయ్యా నిన్ను చూడాలని తాపత్రయంతో స్వాములు ఎంతోమంది తన భక్తిని చాటుకుంటున్నారు. దాంట్లో మనం కూడా భక్తిపూర్వకంగా ప్రతి సంవత్సరం 18 సంవత్సరాలు అయింది ఇట్లా నడవబట్టి స్వామి స్మరణ చేస్తూ పాదయాత్ర సార్ 18 సార్లు మహాపాదయాత్ర. అలాగే ఉగాది కూడా 2 సార్లు మహాపాదయాత్రగా మేము బయలుదేరుతూ ఉంటాం ప్రతి సంవత్సరం స్వామి స్మరిస్తూ. స్వామిని ఒకటే స్వామి నడిపిస్తున్నాడు, మనం నడుస్తున్నాం. మాది కాశీ కూడా పాదయాత్ర అయింది 3 సార్లు, అయోధ్య 2 సార్లు పాదయాత్ర అయింది. మొత్తం అన్ని పాదయాత్రలే. అన్ని పాదయాత్రనే. కాశీ, అయోధ్య 2012లోనే నేను కాశీ పాదయాత్ర పోయిన ఫస్ట్ సారి. అలాగా పాదయాత్ర ప్రారంభమైంది నాకు శ్రీశైలం. అక్కడి నుంచి మొదలుపెట్టిన ఇంకా పాదయాత్ర చేస్తూ ఉంటే మనసులో స్వామి స్మరణిస్తూ స్వామి యొక్క ధ్యానిస్తూ ప్రతి ఒక్క అణువు స్వామి స్మరణ మీదనే ఉంటుంది. అందుకోసమే నేను ఇది పాదయాత్రగా ఎంచుకున్నా. ఇప్పటికీ 11 సంవత్సరాలు శబరిమల పాదయాత్ర అయింది. ప్రతిసారి కరీంనగర్ నుంచి ఎక్కువ పోతున్నాను నేను. మా దేవుడు అక్కడ మా గురుస్వామి ఉన్నారు, పెద్దపల్లి సాయన్న గురుస్వామి దివ్య ఆశీస్సులతో ఇరుముడి కట్టుకొని ఇప్పటికీ అక్కడ 9 సంవత్సరాలు అయిపోతున్నది. నేను పాదయాత్ర అక్కడి నుంచి కరీంనగర్ నుంచి 45 డేస్ నడుస్తూ ఉంటాం స్వామి. కానీ తిరుపతి యాత్ర కూడా అయింది. గోవు కోసం జాతీయ ప్రాణి ప్రకటించాలని నేను నరేంద్ర మోడీ పార్లమెంట్ వరకు ఢిల్లీ వరకు పాదయాత్రగా పోయినాను. ఓకే, సూపర్. స్వామి అంత పెద్ద వ్యక్తిని కలవలేకపోయినాం, కానీ ఓకే అక్కడైతే నాంది అయితే తీసుకొని పోయినాం. జంతర్ మంతర్ దగ్గర మనం ధర్నా కూడా చేసినాం. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలా, గో హత్య జరగకూడదు, నిషేధాన్ని ఆపాలా, మన సనాతన ధర్మం రక్షించుకుందాం. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ ఎవరెవరు ఏదో చెప్పినవన్నీ చేస్తూ భ్రష్ట పెట్టిస్తున్నారు. అది కాదు, మన సనాతన ధర్మం ఆది నుంచి అంతం వరకు ఉంటుంది. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ఎందుకంటే ఈ భక్తి మార్గంలో ఈ మన పాదయాత్రలు కూడా చాలామందికి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను నడుస్తూ ఉంటే కూడా మీరు నన్ను ఫోకస్ చేసి చేయడం వల్ల ఒక భక్తిని చాటుతున్నట్ల మనకు తెలుస్తుంది. మన గుళ్ళో ఉండి పూజ చేయడం గొప్ప కాదు, ఇలా బయటికి వచ్చి మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ స్వామి. థ్యాంక్ యూ సార్. ఇది సీతమ్మ బావి దగ్గర ఉన్న షాప్లు అనమాట. ఇక్కడ చాలామందికి ఒక బావి ఉందని, అందులో నీళ్ళు దొరుకుతాయని తెలియక లీటర్ 10 రూపాయలాగా పెట్టి కొనుక్కుంటారు. ఇప్పుడు నేను మీకు సీతమ్మ బావి చూపిస్తాను. బాగా ఇలా కొద్దిగా ముందుకు వస్తే మనకు పురాణాల్లో ఉన్న సీతమ్మ బావి కనిపిస్తుంది అన్నమాట. పురాణాల నుంచి ఉన్న సీతమ్మ బావి కనిపిస్తుంది అన్నమాట. మీకు దగ్గరికి వెళ్ళాక దీని విశిష్టత ఏందో చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇదిగోండి, ఇదే సీతమ్మ బావి. అందరూ మఠం బావి అంటారు అనమాట. దీనికి ఉన్న చరిత్ర ఏంటంటే, ఇక ఈ సీతమ్మ బావి చరిత్ర తెలుసుకుంటే, రామాయణ కాలంలోని శ్రీరాముల వారు, సీతాదేవి వారు, లక్ష్మణుల వారు వనవాసానికి అడవిలో వెంట తిరిగినప్పుడు ఈ నల్లమల అడవిలో కూడా సంచరిస్తున్నారన్నమాట. ఆ సమయంలో సీతమ్మ తల్లికి దాహం అయితే చుట్టుపక్కల ఎక్కడా కూడా నీరు కనిపించలేదన్నమాట. అప్పుడు
లక్ష్మణుల వారు తన బాణాన్ని భూమిపై విసరగా అక్కడ నీరు ఉద్భవించిందని పురాణాలు చెప్తున్నాయి. ఆ నీరే ఇలా బావి రూపంలో సీతమ్మ బావిగా చెప్పుకుంటున్నాం మనం. ఇంకొకటి ఏంటంటే ఈ బావి చుట్టుపక్కల ఎక్కడైనా సరే నీరు ఎండిపోయినా కూడా ఈ బావిలో మాత్రం నీరు నిరంతరం ఇలాగే ఉంటుంది. ఒక రకంగా దీన్ని అక్షయ పాత్ర అని కూడా అంటారనమాట. ఇక్కడ డబ్బాలో అమ్ముతున్న నీరు వచ్చేసి ఇప్పుడు మనం చూసినాం కదండి సీతమ్మ బావి, అవే నీరు అనమాట. అక్కడి నుంచి చేదుకొని వచ్చేసి ఇక్కడ 20 రూపాయల లీటర్కి అమ్ముతారనమాట. పక్కనే బావి, చాలామంది తెలియదు కాబట్టి ఇక్కడ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. అది విషయం.